హలో ఫ్రెండ్స్, ఇది వన్ ప్లస్ ఛార్జర్ అనమాట. ఈ వన్ ప్లస్ ఛార్జర్తో మనం ఎమర్జెన్సీ లైట్ అయితే తయారు చేద్దాం. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఉన్న మదర్ బోర్డ్ అయితే తీసేసాను అనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి ప్యానెల్ అయితే తీసుకొని ఎల్ఈడి ప్యానెల్ ఈ ఛార్జర్కి ఇక్కడైతే సెటప్ చేద్దాం. ఇక్కడైతే ఇలా గమ్తో అయితే స్టిక్ చేసేసుకోవాలి. అండ్ ఇంకో స్విచ్ అయితే తీసుకోవాలి. దీనికోసం స్విచ్, బ్యాటరీ, ఒక ఛార్జింగ్ పోర్ట్ అనమాట. దీనికైతే డైరెక్ట్ అయితే సాల్వింగ్ చేసే ఉంది ముందు ఛార్జింగ్ కోసం చూసుకోవచ్చు. అండ్ స్విచ్ని అయితే స్విచ్ అయితే ఇక్కడ సెటప్ చేసేసుకోవాలి. స్విచ్ని ఇందులో అయితే సెటప్ చేసేసుకోవాలి. చూడొచ్చు, స్విచ్ అయితే నేను ఇందులో సెటప్ చేస్తున్నా. స్విచ్ అయితే ఇందులో సెటప్ చేసేసా. స్విచ్కి అయితే వైర్స్ అయితే సాల్వింగ్ చేసేసుకోవాలి. లైట్ వైర్ ఇక్కడైతే ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఈ లైట్ కోసం అనమాట. వైర్స్ అయితే లోపలికి వెళ్ళడానికి ఇక్కడ హోల్ అయితే పెట్టుకోవాలి. చూసుకోవచ్చు, హోల్ అయితే పెట్టేసా. ఈ 2 వైర్స్ అయితే మనం ఇందులోకి అయితే పంపించేసుకోవాలి. గమ్తో స్టిక్ చేసేసుకోవాలి. చూసుకోవచ్చు, ఇక్కడైతే వైర్స్ అయితే లోపలికి అయితే లాగేసాను అనమాట. చిన్నది వచ్చేసి ప్లస్, ఇదైతే మైనస్. ఇక్కడ ఛార్జింగ్ పిన్కి అయితే హోల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఛార్జింగ్ పిన్ కోసం ఇక్కడైతే హోల్ అయితే పెట్టేసేయాలి. చూసుకోవచ్చు, హోల్ పెట్టేసి అయితే ఛార్జింగ్ పోర్ట్ని కూడా సెటప్ చేసేసా. అండ్ ఇది ఇక్కడ డైరెక్ట్ అయితే చూసుకోవచ్చు, ప్లస్కి అయితే డైరెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ వైర్ని అయితే, ఈ చిన్నగా ఉన్న బ్లూ వైర్ని అయితే ఇక్కడ స్విచ్కి అయితే సాల్వింగ్ చేసేసుకోవాలి. ఇందులో అయితే మనం బ్యాటరీ అయితే ఇందులో ఇలా సెటప్ చేసేసుకోవాలి బ్యాటరీని. ఇక్కడ మనం ఈ డైరెక్ట్కి అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే సాల్వింగ్ చేస్తున్నా. ఛార్జింగ్ కొంచెం తక్కువ రావడానికి అయితే, లేకపోతే బ్యాటరీ అయితే తొందరగా అయితే ఎక్స్పైర్ అయిపోద్ది. దానికోసం చూసుకోవచ్చు, రిజిస్టర్ అయితే ఎల్లో వైర్కి అయితే రిజిస్టర్ అయితే డైరెక్ట్కి అయితే సాల్వింగ్ చేసేసాం. ఇప్పుడు ఈ బ్లూ వైర్ అయితే ఇక్కడ స్విచ్కి అయితే సాల్వింగ్ చేసేసుకోవాలి. ఈ బ్లూ వైర్ ఇక్కడ స్విచ్కి అయితే సాల్వింగ్ చేయాలి. అండ్ ఇవి రెండు అయితే ఛార్జింగ్, బ్యాటరీకి అయితే ఛార్జింగ్ కోసం. ఇక్కడ ఇది రిజిస్టర్ వేసా, టేప్ చుట్టే కదా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే స్విచ్కి అయితే వైరింగ్ అయితే ఇచ్చేసా. లైట్ ప్లస్ వైర్ అయితే స్విచ్కి, అండ్ ఇంకో వైర్ అయితే స్విచ్కి అయితే ఇచ్చేసా. అండ్ ఇప్పుడు ఇక్కడ గమ్ అయితే ఫెవిక్విక్ గమ్తో అయితే ఇది స్టిక్ చేసుకోవాలి. ఫెవిక్విక్ గమ్ తీసుకొని మనం దీని చుట్టూ అయితే అప్లై చేసేసుకోవాలి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే గమ్ అయితే అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఎల్లో వైర్ ఉంది, ఈ ఎల్లో వైర్ను ఈ రెడ్ వైర్ అయితే జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ వేసి చూపిస్తా. ఈ రెండు వైర్స్ని అయితే ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. అండ్ ఈ బ్లూ వైర్ను
ఇదైతే ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి. ఇట్లా లైట్ మైనస్ అనమాట అది. ఇది ఛార్జింగ్ నుంచి డయోడ్ నుంచి ఇట్లా బ్యాటరీకి అయితే వెళ్తుంది. మళ్ళీ బ్యాటరీ నుంచి స్విచ్కి అయితే వెళ్ళి స్విచ్ ఆన్ చేయగానే లైట్ అయితే వెలుగుతుంది. అండ్ ఇదైతే ఇప్పుడు ఇవి 2 వైర్స్ ఇక్కడ బ్యాటరీకి అయితే మనం జాయింట్ వేసుకోవాలి. మళ్ళీ ఈ ఎల్లో వైర్ రెడ్ వైర్ ఏమో ఇక్కడ బ్యాటరీ రెడ్ ప్లస్కి అయితే మనం ఇలా జాయింట్ వేసుకోవాలి. అండ్ ఆ వైట్ అండ్ బ్లూ వైర్ అయితే మైనస్ వైర్ అయితే మనమైతే ఆ బ్యాటరీ మైనస్కి అయితే జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం రెడ్ వైర్ అయితే ప్లస్ వైర్ అయితే వేస్తున్నాం. చూసుకోవచ్చు లైట్ బ్లింక్ అయింది. స్విచ్ అయితే ఆఫ్ చేస్తున్నా. స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు జాయింట్ అయితే వేస్తా. జాయింట్ వేసి ఇప్పుడు ఒకసారి అయితే స్విచ్ ఆన్ చేస్తా. లైట్ అయితే చాలా చూసుకోవచ్చు, లైట్ అయితే బాగా గ్లో అవుతుంది. అండ్ ఇప్పుడైతే దీనైతే క్యాప్ మొత్తం సెటప్ చేసేద్దాం అనమాట. చూసుకోవచ్చు ఇక్కడైతే ఇదంతా గమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఫెవిక్విక్ గమ్ అప్లై చేస్తే ఇదైతే పైన ఉన్న క్యాప్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేస్తా.